తన కూతురిపై అత్యాచారం చేసి చంపేశారంటూ ప్రత్యూష తల్లి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆధారాలు మాయం చేశారని కూడా ఆరోపిస్తున్నారామె. పోస్ట్ మార్టం రిపోర్టును పరిగణలోకి తీసుకోలేదు అంటున్నారు సరోజిని. సిబిఐ కూడా సరిగా దర్యాప్తు చేయలేదు అంటున్నారు ప్రత్యూష తల్లి. ప్రత్యూష ఒంటిపై గాయాలున్నా పోలీసులు సిబిఐ పట్టించుకోలేదు అంటున్నారు సరోజిని. అత్యాచారం చేశారు, చాలామంది నా కూతుర్ని చంపేశారు. ఒక సస్పెక్టెడ్ డెత్లో ఏది కౌంట్ చేసుకుంటారు? ఫస్ట్ ఏది కౌంట్ చేస్తారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేసుకుంటారు ఎవరైనా. మరి ప్రత్యూష కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు కౌంట్ చేయలేదు? వై? ఏముంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రత్యూష తొడల మీద, అబ్డమ్ మీద 1 కంటే ఎక్కువ మంది విసరాలు ఉన్నాయి. ప్రత్యూష తొడల మీద, కడుపు మీద, బ్రెస్ట్ మీద ఎక్కడ పడితే అక్కడ గోళ్ళతోటి రక్కిన రక్తాలు ఉన్నాయి. మెడ మీద రక్తిన రక్తాలు ఉన్నాయి. అటువంటి రిపోర్ట్ను, పోస్ట్ మార్టం రిపోర్టును ఎవరు కూడా సిబిఐ వాళ్ళు కానీ, సెషన్ కోర్టు కానీ, హైకోర్టు కానీ ఎవరు కౌంట్ చేయలే. టీవీఎన్ ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపీకృష్ణ, ప్రత్యూష కేసులో వాద ప్రతివాదనలు ఎలా ఉన్నాయి? ఎంతసేపట్లో తీర్పు రావచ్చు? జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరించబోతోంది. సుమారు 24 ఏళ్ల క్రితం జరిగిన తెలుగు సినీ నటికి సంబంధించిన అనుమానాస్పద మృతికి సంబంధించి ముఖ్యంగా ఈ కేసు ఇది. ఈ కేసులో నిందితులకి ముఖ్యంగా తక్కువ శిక్షను విధించడాన్ని సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి ఇటు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యంగా వ్యక్తికి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనికి సంబంధించి సిద్ధార్థ రెడ్డికి గతంలో సెషన్స్ కోర్టు విధించిన జైలు శిక్షను హైకోర్టు 2 ఏళ్లకు తగ్గించడం జరిగింది. గతంలో సెషన్స్ కోర్టు 2002లో ఈ ఘటన జరిగితే 2004లో ఆత్మహత్యకు పురిగొల్పడం, అలాగే ఆరోపణల కింద అతనికి 6 ఏళ్ల జైలు శిక్షను విధించడం జరిగింది. 50,000 ముఖ్యంగా 5,000 జరిమానాను విధించడం జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా హైకోర్టు 2011లో ఈ శిక్షను కుదించడం జరిగింది. ఆ తర్వాత నుంచి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు విచారణలు కొనసాగుతూ వచ్చాయి. ఇటీవల 2025 నవంబర్లో ఈ కేసుకు సంబంధించిన తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్ చేయడం జరిగింది. సో సిబిఐ సరిగా ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదు, సమగ్ర దర్యాప్తు జరపలేదు అని చెప్పి ఇటు ప్రత్యూష తల్లి సరోజిని ఆరోపిస్తున్నారు. సో దానికి సంబంధించిన వాదనలు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. అలాగే ఇటు సిద్ధార్థ రెడ్డి తరఫున వాదనలు కూడా ముఖ్యంగా ఈ కేసులో ముఖ్యంగా తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, తాను కూడా ముఖ్యంగా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, పురుగుల మందు తాగాను, కానీ తాను బ్రతికాను, తనకు కూడా నష్టం జరిగింది, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం అన్న విషయాలకు సంబంధించి ఆయన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వాదనలు కూడా కోర్టులో వినిపించడం జరిగింది. సో 2 పక్షాల వాదనలు విన్న తర్వాత ముఖ్యంగా కోర్టు ఈరోజు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందన్నది ఉత్కంఠ నెలకొంది.